అండి ఒక నిమిషం శేఖర్, మీకు వెన్నుదన్నుగా ఉండవాళ్ళు, అండగా ఉండవాళ్ళు, మీకోసం పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది కాబట్టి 11 సీట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిత్యము ఆ ప్రభుత్వ వైఫల్యాలని నేను ఎత్తి చూపాను. నేను అప్పుడు ప్రభుత్వం మీద తప్పులు కూడా ఎత్తి చూపాను. ఇప్పుడు ప్రభుత్వంలో తప్పులు కూడా ఎత్తి చూపడం అనేది నా బాధ్యత. శేఖర్, ఏంటి మీకు అండదండగా ఉన్న వాళ్ళు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడిన వాళ్ళు, జగనన్న తప్పించి మాకు వేరే ప్రపంచం లేదన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేతులు జోడిస్తున్నారు. ఏం జరుగుతుంది సార్? ఒకటి, అధికారంలో ఉన్న వాళ్ళకి ముందు సార్ ఏం అవసరం తెలుసా సార్? కొద్దిసేపు అనుకువగా ఉండడం అవసరం సార్. కొద్దిసేపు అనుకువగా ఉండడం అవసరం, సంయమనం పాటించడం అవసరం. ప్రమాదం ఉంది. వాళ్ళకి చెప్పడం చేతగాక అడిగిన ప్రశ్నకి మీరు కంటిన్యూ చేయండి, మీరు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళొద్దు. శేఖర్ మీరు పాయింట్ లోకి రండి, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం, ఏం జరుగుతుంది? శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. శేఖర్ మీరు పాయింట్ లోకి రండి అడిగిన దానికి. సార్ ఒకటి నేను చెప్తున్నా, ఎవరు చేతులు జోడించారండి? శ్రీరెడ్డి గారు 2 చేతులు జోడిస్తున్నారు. పోషాన్ గారు నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాను, ఎవరి గురించి ఇంక ఈ రోజు నుంచి నేను మాట్లాడని చెప్తున్నారు. అవును సార్, ఒక మాట నేను అడుగుతున్నాను సార్, శ్రీరెడ్డి గారికి మా పార్టీకి ఏంటి సార్ చెప్తున్నాను? కృష్ణాంజలి గారు మీ వాయిస్ బయటకు వచ్చేస్తున్నది, మ్యూట్ లో పెట్టి. శ్రీరెడ్డి గారికి మాకు ఏంటి సార్ సంబంధం? మేము మొదటి రోజు నుంచి చెబుతున్నాం. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్పింది, నేను వైఎస్ఆర్ మాట్లాడకండి, ఫాస్ట్ చేయకండి. రోమ్ తట్టుకో మీరు మాట్లాడినంత సేపు కారణంగా ఉన్నా, తట్టుకోరు సేపు. ఎస్, ఆ అమ్మాయి చెప్పింది. పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారండి? నేను వేరే పార్టీలో పోతున్నాను చెప్పారా? రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు, తప్పేముంది? ఆయన ఇష్టం, అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన ఏజ్ వయసు రీతే వాటి రీతే ఏదైతే రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు, తప్పేంటి? సార్ ఏదా కట్టించి నాకు అర్థం కావట్లేదు సార్. ప్యానెల్లో ఉన్న అందరూ మాట్లాడుతున్నారు సార్. పోసాని కృష్ణమురళి గారు ఏదో దేశద్రోహం చేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్. సార్ పోసాని కృష్ణమురళి గారు పరుష పదజాలంతో మాట్లాడితే మరి అంతకు మించిన పరుష పదజాలంతో వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండిరా మీరు అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ఉరిశిక్ష చేయాలి కదా సార్? మరి శేఖర్ రెడ్డికి ఛాలెంజ్ చూస్తున్నా. వైసీపీ కొడకల్లారా అన్నాడా? వైసీపీ నా కొడకల్లారా అన్నాడా? ప్రూవ్ చేయమను. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నది నా కొడకల్లారా మాట మాట్లాడింది విషమ ప్రచారం సార్. మధ్యలో వచ్చి ఇలా సంస్కారం లేని వ్యక్తులు ఆయన వినుమని సవాల్ ఇస్తున్నారు కదా కృష్ణాంజలి గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఏ రకంగా ఎవరెట్లా ప్రవర్తించారు? కృష్ణాంజలి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఆ దవడ ఈ దవడ వాయి కొట్టి 11 ఇచ్చారు సార్. ఏంటి సార్ ఇది? అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం ఉండదు. సరే అండి, ఆ వాయిస్ ఉందా? అది కాదండి. ఓకే వినండి, నేను వినిపిస్తాను, నేను ట్రై చేస్తాను వినిపించడానికి. నేను వినిపించడానికి ట్రై చేస్తాను. వెయిట్ అండి, అనవసరంగా ఎందుకు పర్సనల్ గా వెయిట్ ఒక్క నిమిషం ఉండండి, నేను వినిపించడానికి ట్రై చేస్తాను. వర్మ గారు అతను మ్యూట్ చేస్తారా? నేను వెళ్ళిపోమంటా. వెయిట్, పర్సనల్ గా ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. కాదు, డిబేట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. శేఖర్ మీరు మాట్లాడండి. శేఖర్ మాట్లాడండి. ఆయన మాట్లాడింది ఏమైనా ఉంటే కాదు పవన్ కళ్యాణ్ గారు. 2019లో ప్రజలు ఎగిసి మొహమ్మద్ వెళ్తే సున్నా వచ్చాయి. 2019లో ప్రజలు ఎగిసి మొహమ్మద్ ఎగిసి బూటుకాలతో వెళ్తే సున్నా వచ్చాయి. నువ్వు కూడా మాట్లాడుతున్నాడు వచ్చి. ఒక్క నిమిషం ఉండండి. పవన్ కళ్యాణ్ గారిది ట్రై చేద్దాం, ఒకవేళ ఉందేమో అని. సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పి తీసుకోవటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి
పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? సో ఇదండి. సార్ బూతులు వర్మ గారు నా ల్యాప్టాప్ లో ఉంది. రేపు పొద్దున మీరు ఛాలెంజ్. లేదు అన్నాను నేను. ఇదిగో ఇప్పుడు విన్నాను కదా, ఏంటంటే నా మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన నా కొడకల్లారా అన్నాడు ఆయన. వినండి, ఇక్కడ ఉన్నది కదా, మీరు చూపించిన నేను చూపించిన ఒకటే, ఇదే మార్ఫింగ్ కాదు కదా. ఓకే, నా కొడకల్లారా అన్నారు. నా మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే నా కొడకల్లారా అన్నారండి. శాంతి ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నాను కదా, ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్తున్నాను కదా, నేను చూపిస్తున్నాను కదా, ఇద్దరు మాట్లాడితే అది గొడవ అవుతుంది. చెప్పమ్మా. అరే ఒక్క నిమిషం అండి, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు ఓకే వెయిట్ అండి, వెయిట్. నేను వినిపించాను కదా, ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతుంటే ఆయన అసలు మాట్లాడలేదు కదా శేఖర్. ఓకే మీరు వదిలేయండి, వెయిట్. మాట్లాడు శేఖర్ త్వరగా మీరు మాట్లాడండి. సార్ మీరు వినిపించింది బహిరంగ సభలో అంశం సార్. అవును, నేను మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా స్థానమే మిమ్మల్ని కాపాడింది రా.